గాంధీ గారు నడిచిన నేల, గాంధీ గారు చేత్తో నాటిన చెట్టు ఈ చెట్టు. అయితే దరిదాపు 102 సంవత్సరాల చరిత్ర గల ఈ చెట్టు 100 సంవత్సరాల శత జయంత్యోత్సవాలు కూడా జరుపుకున్నారు. ఈ చెట్టుకి ఇలాగే ఈ స్కూల్కి చాలా అవినయభావంతో పాటు గాంధీ గారి స్మృతులు కూడా ఇక్కడ దాగి ఉన్నాయి. అసలు గాంధీ గారు ఇక్కడ ఎందుకు వచ్చారు, అలాగే ఈ చెట్టుని ఎందుకు నాటారు అన్నీ మనం తెలుసుకోవాలంటే కనుక కంపల్సరీగా ఈ స్టోరీ చూడాల్సిందే. జాతీయ పితామహుడు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ. స్వతంత్రం కోసం ఆయన పోరాటాలు నేటికి అందరికీ గుర్తుంటాయి. భావితరాలకు గుర్తుండేలా గాంధీ పుస్తకాలు వేలల్లో ఉన్నాయి. మహాత్మా గాంధీ ఎన్నో ఆనవాళ్లు మనకి మ్యూజియంలో దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటిది గోదావరి జిల్లాలో కూడా పితామహుడి ఆనవాళ్లు ఉన్నాయి. ఆయన చేత్తో నాటిన చెట్టు నేటికి 102 సంవత్సరాలు పూర్తి చేసుకుని భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1921వ సంవత్సరంలో గాంధీజీ నాటిన మొక్క ఇప్పటికీ సజీవంగా జాగ్రత్తగా కాపాడుకుంటోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం. శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయమునందు గాంధీ మహాత్ములు గారు 1921లో కాంగ్రెస్ మహాసభలకు వెళుతూ ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఆగటం జరిగినది. ఇప్పుడు మన స్కూల్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా జమీందారులు మోతే గంగరాజు గారని జమీందారులు ఈ స్కూల్ని గాంధీ గారు అడిగినప్పుడు ఇక్కడ స్కూలు నిర్మించాలి అని గాంధీ గారు అడిగినప్పుడు ఈ స్కూల్ని బహుకరించారు. అయితే ఈ స్కూలు ఇక్కడ స్థాపించిన తర్వాత గాంధీ మహాత్ములు గారు ఈ మేడి చెట్టుని ఇక్కడ 1921లో మేడి చెట్టు నాటడం జరిగింది. జరిగిన తర్వాత ఈ మేడి చెట్టు దగ్గర ఇక్కడే కూర్చుని గాంధీ గారు రాట్నం కూడా ఒడిగారు. అప్పుడు గాంధీ మహాత్ముల వారు ఈ స్కూల్ని స్థాపించి 1921లో ఈ స్కూల్ స్థాపించబడింది. మధ్యలో కొన్ని అవాంతర కారణాల వల్ల మధ్యలో ఆగినా మరలా తిరిగి దీన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే ఈ మేడి చెట్టు పోయిన సంవత్సరం శత జయంతోత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. మార్చి 21న ఏప్రిల్ 1న 2 రోజులు అఖిల భారత కాంగ్రెస్ సమావేశం విజయవాడలో జరిగింది. గాంధీజీ, నెహ్రూ, పటేల్ వంటి మహానాయకులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలు ముగిసిన తర్వాత గాంధీజీ విజయవాడ నుంచి గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. భార్య కస్తూరిబాతో కలిసి తిలక్ స్వరాజ్య నిధి సేకరణకు రాజమండ్రికి వెళ్లిన మహాత్ముడు 1921 ఏప్రిల్ 3న ఏలూరులో అడుగుపెట్టారు. మాగంటి అన్నపూర్ణాదేవి కోరిక మేరకు రైల్వే స్టేషన్లో రైలు దిగారు. ఏలూరు వాసులు ఆయన్ను బ్యాండ్ మేళం, సన్నాయి భజనలతో 2 గుర్రపు బగ్గీలపై పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం టౌన్ హాలులో 10,000 మంది మహిళలతో నిర్వహించిన సభలో గాంధీజీ మాట్లాడారు. సత్యరాజు వెంకటరత్తమ్మ స్త్రీ సమాజ భవనానికి గాంధీ శంకుస్థాపన చేశారు. అనంతరం గాంధీ దంపతులకు నగర ప్రజలు సత్కారం చేశారు. అదే రోజు గాంధీజీ 1921లో మేడి చెట్టు నాటి ఓ విద్యాలయాన్ని ప్రారంభించారు. ఏలూరు పడమర వీధిలో ఎంతో ప్రతిష్టాత్మక ఆంధ్ర గాంధీ గారి జాతీయ మహావిద్యాలయం అనేది స్థాపించి ఆ రోజున గాంధీ గారు ఇక్కడికి రావటం, మరి 1921లో ఆయన విజయవాడ వచ్చి ఇక్కడ రావటం, ఇక్కడ నాయకులందరూ కూడా మాగంటి అన్నపూర్ణాదేవి గారు ఇంకా పెద్దలందరూ చాలామంది కాంగ్రెస్ నాయకులందరూ ఆహ్వానిస్తే పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒకరోజు బస్సు గడ చేయటం, ఇక్కడ నుంచి పాదయాత్రగా మరి వెళ్ళి హరిజన వాళ్ళలో కూడా ఆ రోజున ఆయన భోజనం చేశారని మా పెద్దలు చెప్తుంటారు. అంటే గాంధీ గారి దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఈ దేశానికి ఎన్నో చేసే అలాంటి మహానుభావుడు ఈ ప్రదేశంలో వచ్చి కూర్చుని ఒకరోజు ఉండి ఇక్కడ అందరికీ మరి ఈ దేశ స్వాతంత్రం కోసం ఆ రోజున వివరించిన ఆ ప్రదేశంలో రావటమే ఒక అదృష్టంగా భావిస్తాం. నాటి నుంచి నేటి వరకు ఆ మేడి సజీవంగానే ఉంది. అక్కడే స్కూల్ కూడా రన్ అవుతుంది. గతేడాది ఈ మేడి చెట్టు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. గాంధీ నాటిన చెట్టును ప్రతిక్షణం కాపాడుకుంటున్నారు పాఠశాల విద్యార్థులు. భావితరాలకు ఈ చెట్టు గురించి తెలియచేసే విధంగా చెట్టును సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఈ స్కూలుకి వస్తే గాంధీ యొక్క జ్ఞాపకాలు, గాంధీ చేత్తో నాటిన చెట్టు దర్శనమిస్తూ ఉంటాయి. చూశారు కదా, గాంధీ గారు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తూ మాగంటి వారి కుటుంబం ఆహ్వానం మేరకు ఇక్కడ ఏలూరు రావడం జరిగింది. ఈ స్కూల్ని 1921లో స్థాపించడం జరిగింది. అప్పుడే ఈ చెట్టును కూడా నాటడం జరిగింది. అంటే దాదాపు 102 సంవత్సరాల చరిత్ర గల ఈ చెట్టు
నేటికి కూడా ఇక్కడ విద్యార్థులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎక్కడ చదివిన పిల్లలు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి తమ జీవితాల్లో స్థిరపడిన కూడా వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ టీచర్స్ చెప్తున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబీ జ్యోతి, మీ ఆలి.